చూస్తున్నా మేడం. ఎలా అనిపిస్తుంది అంటే స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఇప్పుడు లాస్ట్ వీక్ లో వచ్చేటప్పటికి కూడా చాలా చేంజెస్ వస్తున్నాయి అంటున్నారు. సో దానికి మీరేమంటారు ఏంటి? నువ్వు పట్టుకుంటే ఇంట్లో పట్టేస్తావు, నా చేతిలో పెట్టుకుంటావు. మేడం చెప్పండి మేడం. లాస్ట్ వీక్ వరకు వచ్చేటప్పటికి కూడా చాలా చేంజెస్ వస్తున్నాయి అనేసి అంటారు. ఎవరేమనుకున్నా సంజన టైటిల్ విన్నర్. ఎందుకంటారు సంజన టైటిల్ విన్నర్ కాదు అనేటోళ్ళు బిగ్ బాస్ చూడడం మానేయండి. సంజన ఇచ్చే కంటెంట్, సంజన ఇచ్చినంత ఎఫర్ట్ ఎవ్వరు లేరు. ఎడుపు ముఖం తనుజ ఇయ్యలే. నిజంగా నిన్నటి ఎపిసోడ్ చూస్తుంటే ఆ పవన్ కళ్యాణ్ ది, ఆ తనుజది ఒరిజినల్ క్యారెక్టర్, వాళ్ళ ఒరిజినల్ యాటిట్యూడ్ బయటకు వచ్చింది. అంత చిల్లరగా, అంత నెగిటివ్ గా ఆలోచిస్తారు. ఇంత అనిపించింది. ఎంత ఘోరం అంటే వాళ్ళ అసలైన విశ్వరూపం అయితే చాలా ఆగు బ్రో. ఏంది బ్రో దర్శన? ఆగు బ్రో, నువ్వు ఏమైతుంది అడుగు. చాలా వరకు కూడా నిన్న బూతులు రాకుండా ఆన్సర్లు రావు. నిన్న టాస్క్ లలో కూడా సంజనాకి అలాగే తనుజాకి ఒక ఆర్గ్యుమెంట్ అయితే జరిగింది. అంటే ఇమాన్యుయల్ ని నిజం చెప్తున్నా, ఈ తనుజ ఎవరైతే ఉన్నారో ఫుల్ కన్నింగ్ గేమ్ ఆడుతుంది భయ్. నిజం చెప్తున్నా, ఆమె ఎంత కన్నింగ్, ఆమె ఎంత ఏడుపు మొక్కంది ఎవరు చూడలే. ఎంత సింపుల్ గా తప్పించుకునే తెలుసా? ఇలా 1 lakh రాగానే పక్కకి ఇట్లా వెళ్ళిపోయింది. అమ్మా, ఆ అబ్జర్వేషన్ చేసిందో లేదో అనుకున్నా కానీ నిన్న సంజన చేసి దాన్ని పాయింట్అవుట్ చేసి గేమ్ ఆర్గ్యుమెంట్ లో పెట్టింది చూడు, ర్యాంప్ అడిచింది. ఇది కదా పాయింట్ టు పాయింట్. నీ లెక్క నేను ఇక్కడ దాక్కోలే, పనిష్మెంట్ ఇచ్చిర్రు. నన్ను 2 సార్లు జైలుకు పంపించి ఒకసారి జైలుకు పోయింది. సో జైల్లో పోయినా కంటెంట్ ఎట్లా క్రియేట్ చేసింది తెలుసా? షాక్ అయిపోయి 20 పాయింట్లు రాగానందరు అవాక్. అట్లా ఉంటది సంజన. సో టైటిల్ విన్నర్ సంజనే అవుతుంది. లచ్చ ఖర్చైనా సంజన నీకోసం ఇక్కడ కృష్ణకాంత్ పార్దర్ రచ్చనే. ఓకే, అంటే ఇప్పుడు వరకు కూడా కొన్ని వాళ్ళకి పాయింట్స్ అయితే ఉన్నాయి కదా. సో ఇద్దరిని బయటకి తీసేయాలి గేమ్ లో ఆడకుండా. సో తనుజ ప్లాన్ ఏంటంటే హైయెస్ట్ ఉన్న వాళ్ళని ఇద్దరిని తీసేస్తాను అని చెప్పింది. అంటే హైయెస్ట్ లో ఉన్నవాడు గేమ్ లో ఆడకూడదు అంటారా? లీస్ట్ లో ఉన్న వాళ్ళు ఆడాలంటారా? సో హైయెస్ట్ ఎవరు ఉన్నారు? ఇమాన్యుయల్, డిమాండ్ పవన్. మరి వాళ్ళని ఎందుకు టార్గెట్ చేస్తుంది? మరి బర్ని సాయిబాబా బర్ని అన్నాడు, అంకుల్ ఉన్నాడు కదా, అంటే డాడీ అని వదిలిపెడుతుందా? సరే ఆమె వదిలేసే. పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా, ఆయన ఎందుకు తీయట్లేదు? అంటే వీళ్ళు ఒక ప్లాన్ తోడు. అరే అయ్యో సినిమాలో దొంగతనం చేసి నీకు ఇది నాకు ఇది అన్నట్టు పంచుకున్నట్టు ఉన్నది పంచాయతీ. సో నిజంగా ఎంత దారుణం అనిపే నిన్న డబ్బులు పంచే టాస్క్లలో కానీ నాకు మస్తు బాధ అనిపించింది. సంజనను చూసి బాగా అనిపించింది. ఇంకోటి, ఈమె ఈ తనుజ చేసిన ప్లానింగ్, చెత్త ప్లానింగ్ లో ఆమె ఒరిజినాలిటీ, ఆ పవన్ కళ్యాణ్ వాళ్ళిద్దరు మాట్లాడే అసే గిసే మాట్లాడుతున్నా అంటే అది చాలా చాలా దూరం వెళ్ళిపోరు పోయారు. అంటే అందరూ హౌస్మేట్స్ అందరూ కూడా సంజనాని టార్గెట్ చేస్తున్నారు అనేసి. అది ఫస్ట్ నుంచే కదా, ఫస్ట్ నుంచే టార్గెట్ చేస్తున్నారు. ఈ ఒక్కసారి ఏం చేయలే, ఫస్ట్ నుంచే టార్గెట్ చేస్తున్నారు. ఆఖరికి డెమాన్ పవన్, సుమన్ శెట్టి గినంగా ఆమెని, సుమన్ శెట్టి కదా విశ్వాసం లేదు, కుక్కగానే విశ్వాసం ఉంటుంది అని సుమన్ శెట్టికి అడిగి విశ్వాసం ఉండదు. అసలు వాడు ఇన్ని రోజులు సస్టైన్ అయిందంటేనే సంజన వల్ల. అలాంటి సుమన్ శెట్టి ఈ రోజు ప్రతిసారి 50,000 టోకెన్ ఇచ్చేదానికి వాడు అంత సచ్చిండు. 1,00,000కి మేము ఒప్పుకునేది కదా, బోలన్ సార్లు సపోర్ట్ చేసింది కదా. తనుజ కెప్టెన్సీ టాస్క్ లో సపోర్ట్ చేసింది, బర్ని గారు నా నామినేషన్ తప్పించుకునే దానికి సపోర్ట్ చేసింది. వీళ్ళు నిజంగా ఎంత పిచ్చోళ్ళు అంటే బిగ్ బాస్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో 4-5 వాళ్ళంతా చెత్త గేమ్ ప్లానింగ్ ఎవరికి లేదు. ఇంకొకటి వాళ్ళ ఒరిజినాలిటీ రౌండ్ బయటపడింది. అసలు ఇంకా ముందే పడింది ఓటింగ్ ముందే. ఎందుకంటే తనుజది, ఆ పవన్ కళ్యాణ్ ఒరిజినాలిటీ బయటపడింది, వాళ్ళ క్యారెక్టర్స్ అనేది. లేకుంటే వాళ్ళు డేంజర్ ఇన్ని రోజులు దాచుకున్నది ఈ రోజు బయటపడ్డాయి. ఇప్పటి వరకు జెన్యున్ గా ఉన్నది, లాస్ట్ వరకు ఉండేది, కప్పు కొట్టేది సంజననే. నిన్న జరిగిన ఆర్గ్యుమెంట్ లో కూడా ఇమాన్యుయల్ కి అలాగే సంజనకి కొంచెం బాండింగ్ కూడా తగ్గిపోయింది అనేసి చెప్తున్నారు. ఇప్పుడు విన్నింగ్ ఛాన్సెస్ దగ్గర అవుతున్నప్పుడు, అంటే విన్నింగ్ పర్సెంటేజ్ తగ్గుతున్నప్పుడు ఎవరికి వాళ్ళు శత్రువులు అవ్వడం కామన్. అది ఆ తల్లైనా, కొడుకైనా, నేనైనా, నువ్వైనా సరే. ఇప్పుడు నాకు కావాలి, నేను టైటిల్ విన్నర్ అవ్వాలనుకుంటున్నాను. అలాంటప్పుడు నువ్వు ఎవరైతే నాకేం సంబంధం, వెళ్ళిపోవడమే. ఈ కాలంలో 10,000 కోసం అనంతములు నరుకొని చేస్తున్నారు. ఆ కెప్టెన్సీగా మనం ఫేక్ బంధాలు పెట్టుకుని మోసం చేసి పోయేదంత ఇబ్బంది ఏం లేదు. సో డెఫినెట్లీగా సంజన టైటిల్ విన్నర్ అవుతుంది. ఇప్పటి వరకు గుండెల మీద చేసుకొని చెప్పండి, బిగ్ బాస్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు గుండెల మీద చేసుకొని చెప్తున్న అందరికి ఒకటే సవాల్, సంజన ఎక్కడైనా సరే తప్పుగా మాట్లాడి ఇప్పటి వరకు ఆమె
సింపతి ఏమైనా క్రియేట్ చేసినట్టు మీకు 1% అనిపించినా నన్ను చెప్పించుకొట్టుర్రి ఓకే ఇప్పటి వరకు. సో ఆమె అంత జెన్యున్ గా ఉంది కాబట్టి ఈ రోజు బిగ్ బాస్ లో సస్టైన్ అయింది. టాప్ 5 కంటెస్టెంట్ టాప్ 1 కో కప్పు కొడుతుంది. ఓకే అంటే రీతు ఎలిమినేషన్ అన్ఫేర్ ఎలిమినేషన్ భరణిని సేవ్ చేసుకోవడానికి రీతుని బయట నీకు ఇంకో విషయం తెలుసా, రేపు ఈ వారము మిడ్ వీక్ లో సుమన్ శెట్టి వస్తాడు, తర్వాత ఇమాన్యుయల్ బయటకు వస్తున్నాడు. ఇమాన్యుయల్ అన్ఎక్స్పెక్టెడ్ గా బయటకు వచ్చేది ఇమాన్యుయల్. ఓకే టైటిల్ విన్నర్ అనుకున్న ఇమాన్యుయల్ రేపు బయటకు వస్తున్నాడు. సంజన ఓట్ బ్యాంక్ ఎలా పెరిగింది తెలుసా ఇప్పుడు, బీభత్సం పెరిగింది. అంటే అరే ఇన్ని రోజులు అమ్మాయిని ప్రతిరోజు టార్చర్ పెట్టి ప్రతిరోజు ఏదో ఒక రోజు గుడ్డు దొంగతనం చేసి దానికి నువ్వు దొంగతనం చేసావు అది ఇది వీళ్ళు దేశాన్ని ఉద్ధరించినట్టు మాట్లాడుతున్నారు అందరూ. ఇక్కడ నుంచే కదా గేమ్ అనేది స్టార్ట్. ఆ విషయం వల్ల ఆ బుర్ర వాళ్ళకి అర్థమై ఉంటే బాగుండేది. ఆ బుర్ర వాళ్ళకి అర్థం లేకనే కదా, తెలియకనే కదా సుమన్ శెట్టి లాంటోడు మూర్ఖుడు. సుమన్ శెట్టి ఒక మూర్ఖుడు లాంటోడు ఈ రోజు ఇట్లా మాట్లాడుతున్నాడు. ప్రతి 50,000 నేను బర్ని అన్న ఆల్రెడీ 1 వీక్ బయటకు పోయి వచ్చాడు. అది గేమ్ ఫాల్టే. అది పరిణామాలు తీసుకోవాలి అంటే ఎలా తీసుకోవాలంటే 1 వీక్ నువ్వు ఆడలేవు, సస్పెన్స్ లో పెట్టాలి. సో నువ్వు 1 వీక్ బయటకు పోయి వచ్చావు కాబట్టి నేను సంజనకి ఇస్తున్నాను ఒక మాట చెప్పుంటే బాగుండేది. ఈయనకైతే అన్ని జేబులు వేసుకుంటాడు డబ్బులు. ఆమె సాయానికి వస్తే సంజన గారు మీరు ఏం చేయలేరు, లేదు సిస్టర్ అంట. అబ్బా ఫస్ట్ ఏమో ఏమంటారు పుల్ల కొట్టి తర్వాత వేస్తారు అట్లా చేసినట్టుంది అది.